సార్ ఇప్పుడు ఇది డాగ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇంతవరకు. సో ఇప్పుడేంటంటే డాగ్ ట్రైనింగ్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎవరెవరు చేయొచ్చు యాక్చువల్లీ? ట్రైనింగ్ ఎవరెవరు తీసుకోవచ్చు? ఒకవేళ తీసుకుంటే గ్రోత్ ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ అనుకోండి, లేదంటే ఇంకోటి అనుకోండి, ఇంకో ఫీల్డ్ అనుకోండి. ఏ ఫీల్డ్ అయినా మనకు కాంపిటీషన్ తప్పదు. కాకపోతే దీంట్లో ఎలా ఉంటుంది అసల? ఒకవేళ రావాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది? అలాగే వాళ్ళకి దీంట్లో ఏమన్నా రిక్వైర్మెంట్స్ అంటే జాబ్స్ ఏ విధంగా ఉంటాయి వీళ్ళకి అనేది మీరు చెప్పండి. ఓకే. సో డాగ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఇది అందరూ డాగ్ ట్రైనర్స్ అవ్వలేరు. ఓన్లీ మీకు డాగ్ మీద చిన్నప్పటి నుంచో లేకపోతే మీకు నిజంగా డాగ్ అంటే లవ్ ఉంటేనే ఈ ప్రొఫెషన్లో దిగ్గలరు. ఈ ప్రొఫెషన్ అలాంటిది. ఎందుకంటే ఇది ఒక యానిమల్, ఒక డాగ్తో సంబంధించింది. సో మనం డబ్బులు వస్తున్నాయి కదా అని ఇండస్ట్రీలో డాగ్ ట్రైనర్స్ అవ్వలేము. డాగ్ ట్రైనర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మేము సర్టిఫికేషన్ ఇస్తాం, ట్రైనింగ్ ఇస్తాము. 45 days నుంచి 1 బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్స్, డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో ట్రైనింగ్స్ ఇస్తాం. సో డాగ్ ట్రైనింగ్ అనేది ప్రొఫెషనల్గా చూస్తారంటే ఎస్, ఇప్పుడు డాగ్ ట్రైనింగ్ అనేది మంచి ప్రొఫెషన్. ఏం కావాలి సార్, క్వాలిఫికేషన్ ఏం కావాలి డాగ్ ట్రైనర్గా ఉండాలి అంటే, ఒకటి 100% డాగ్ మీద మీకు ప్యూర్ లవ్ ఉండాలి, అంటే ప్యాషన్ ఉండాలి. కుక్క అంటేనే మనం హ్యాపీ అయిపోవాలి, ప్యాషన్ అదొకటి. రెండోది ఈ డాగ్ ట్రైనింగ్లో కావాల్సింది మెయిన్ పేషెన్స్. అంటే అది 2-3 daysలో రిజల్ట్ రాకపోతే పేషెన్స్తోనే అరిచేసి గట్టిగా దాన్ని ఏదో స్ట్రిక్ట్గా చేయలేం, డాగ్ నేర్చుకోదు. సో డాగ్ ట్రైనర్స్గా రావాలనుకున్న వాళ్ళు ఈ 2 క్వాలిఫికేషన్ ఉంటే చాలు. సంపాదిస్తారా, ఫైనాన్షియల్గా ఆలోచిస్తున్నారంటే ఎస్, డాగ్ ట్రైనర్స్ ఇస్ అ వెరీ గుడ్ కెరియర్. చేసుకున్న వాళ్ళు బాగానే చేసుకోవచ్చు. మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 1,50,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫీల్డ్లో. సో అది మన బట్టి, మన ప్రొఫెషనల్ ఎథిక్స్ బట్టి, మన క్లయింట్స్ బట్టి ఉంటుంది. సో మినిమం ఏమి లేదు సార్, నేను డాగ్ ట్రైనర్ అవుతా, ప్యాషన్ ఉంది, పేషెన్స్ ఉంది, డాగ్ ట్రైనర్ అవుతా అని ఎంత సంపాదించగలను అంటే, ఇక్కడ మనీ కంటే ఇంపార్టెంట్ క్లయింట్స్ ముందు. సో ఎట్లా అయినా ఆన్ అన్ యావరేజ్ ఈజీగా అయితే 30,000 సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మనీ కాదు, డాగ్ ట్రైనర్ ప్రొఫెషన్ అనేది విత్ లవ్, ప్యాషన్తో చేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎట్లా చేయాలి సార్ అంటే, డాగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ ఇస్తారు. నేను కూడా డాగ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఇస్తుంటాను. ఎవరైనా నా దగ్గర వచ్చి ట్రైన్ చేస్తే వాళ్ళ సర్టిఫికేషన్ వాళ్ళు లొకేషన్స్లో చేస్తారు. ఇనీషియల్గా నేను ఆ పిల్లలకి ఎవరైతే నా దగ్గర ట్రైన్ చేసి సర్టిఫికేషన్ చేస్తారో వాళ్ళకి నేను లీడ్స్ ఇస్తాను. పలానా డాగ్ ట్రైనింగ్ పలానా పర్సన్ ఉంది, వెళ్ళి చేయండి. సో వాళ్ళకి అలాగా ఇన్కమ్ జనరేట్ చేపిస్తాం. సో అట్లా వాళ్ళు కూడా సంపాదించుకుంటూ మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వెరీ గుడ్ కెరియర్, బట్ డాగ్ లవ్వర్ ప్యూర్గా ఉండాలి దాంట్లో. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఓకే ఎవరైనా చేయొచ్చు అంటున్నారు కాబట్టి ఓకే, లేదు అంటే దీనికి ఒక అంటే ఈ ఎలిజిబుల్ ఏమైనా ఉందా? దీనికి ఇంత చదవాలి ఏంటి అనేది ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా? ఎలిజిబిలిటీ ఒకటే సార్, డాగ్ని నిజంగా అర్థం చేసుకోవాలి మనం, అంతకంటే ఏం ఎలిజిబిలిటీ అక్కర్లేదు. చదువుకి దీనికి సంబంధం లేదు. మీకు కుక్క గురించి బాగా తెలుసుకోవాలి, ప్యాషన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. 7 o'clock ట్రైనింగ్ అంటే 7 o'clock ట్రైనింగ్ ఉండాలి. కరెక్ట్గా మండే టు ఫ్రైడే ట్రైనింగ్ నార్మల్గా ఉంటుంది. పొద్దున్న వెళ్ళి చేయాలి, క్లయింట్స్ దగ్గర కరెక్ట్గా చేయాలి. వాళ్ళకి ఏం కావాలి, ప్రతి డాగ్ పెట్ పేరెంట్స్ దగ్గర డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఒక రిట్రీవర్ ఏమొచ్చి చాలా లేజీగా ఉంటాయి, కొన్ని రిట్రీవర్ చాలా ఎనర్జీ ఉంటాయి. రెండుకి ఒకేలాగా ట్రైనింగ్ చేయలేము. సో మనకి విత్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అవన్నీ కూడా. కానీ మెయిన్ కావాల్సింది మోర్ దెన్ క్వాలిఫికేషన్, అంటే ఎడ్యుకేషన్ డిగ్రీలు అక్కర్లేదు దీనికి ప్యాషన్ అంతే. ఇది ప్యాషన్ బేస్డ్. ఇది ప్యాషన్ ఉంటే మీరు 10th class అయినా, మీరు డిగ్రీ అయినా, మీరు ఇంజనీర్ అయినా, మీరు ఎన్ఆర్ఐ, మీరు ఐటీలో చేసి వచ్చేసాను, నేను సర్టిఫికేషన్ చేసుకుంటాను, డాగ్ ట్రైనింగ్ చేసుకుంటాను అని చేసుకోవచ్చు. ప్యాషన్ ఉంటే చాలు. అంటే డాగ్ని ప్రేమించే గుణం ఉండాలి మెయిన్గా జంతువులకు రావాలంటే. 100%. ఓకే, చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.